పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ. ఒక పిల్లర్ లాగా ఉంటుంది, దానికి లంగర్ వేస్తారు, గొలుసులు ఉంటాయి పెద్ద పెద్ద. అంతకంటే ఎక్కువ వస్తే ఎక్కడ పెట్టాలి? రెండోది, అక్కడ ఏమన్నా గవర్నమెంట్ హైడ్రా పెట్టిందా ఇలాంటి బోట్లను తీసి ఒడ్డును పెట్టడానికి? పెట్టమంటే కూడా లేదని ఇక్కడ పెట్టాడా? లేదు కదా. మరి ఇంకా అసలు ప్రభుత్వం ఏం చేసిందని అక్కడ? రెండవది, ఫస్ట్ టీవీ ఛానళ్ళు పత్రికల్లో రాస్తారు కుట్ర ఉందేమో. ఫస్ట్ 2 రోజులు ఏం లేదు, 3వ రోజు నుంచి రంగు గురించి పేపర్లో రాయడం, ఆ రంగు చూస్తారనేసి 4వ రోజుకి రవీంద్ర మాట్లాడటం, ఆ తర్వాత చంద్రబాబు ఈ కుట్ర కోణం లేదు, ఎప్పుడైతే ఇక్కడ వైఫల్యం అని తెలుస్తున్నదో, సహాయక చర్యలు చివరిదాకా వెళ్ళలేదు అన్నటువంటి అది గట్టిగా వెళ్తుందో, అప్పుడు దీంట్లో కుట్ర కోణం అంటూ బిగిన్ చేసి సైమల్టేనియస్ గా అలాగ తీసుకొచ్చి మొత్తం వరద వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం బోట్ల డ్రామా అన్నటువంటిది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేస్తారు, కేసు నిలబడుతుందా? అరెస్ట్ చేశారు కదా ఇద్దరు. అదే కేసు నిలబడుద్దా అని అరెస్ట్ ఏమో చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు, నేరస్తుడు అయిపోడు కదా ఆయన. దాంతో ఏమంటారు, నిరపరాధి అంటారు, వీళ్ళని నిరపరాధి అంటారు. రేపు ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అతను వెళ్ళలేడు, ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ తీసుకెళ్తుందిగా, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాలనుకుంటుందిగా. ఎందుకంటే బోట్లో ఇప్పుడు ఎక్కడతో వదిలేస్తే కేసు వీళ్ళు రేపు పొద్దున బెయిల్ మీద